కార్మికులారా, కర్షకులారా, మీరు ఎవ్వరు కూడా బలిదానాలు చేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే హక్కులు ఇచ్చిందో న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుత ఉద్యమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఇబ్రాహిం శేఖర్ గారి పిలుపు మేరకే ఈ రోజున మీకు మద్దతు తెలపడానికి బహుజన్ సమాజ్ పార్టీ మీ ముందరకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పోరాటం, మీ హక్కుల నెరవేర్చేంత వరకు కూడా మీ బహుజన్ సమాజ్ పార్టీ మీకు మద్దతుగా అండగా ఉంటుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే న్యాయమైన డిమాండ్లు 29 మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిల్లో, ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 29 డిమాండ్లు కాకుండా న్యాయమైన డిమాండ్లు ఒక 3 ఇవ్వమని చెప్పని వీళ్ళు పెద్ద మనసుతోని పోరాటం చేస్తున్నారు. హుజురాబాద్ ఈ డిపో దగ్గర అక్కడ వేసేటువంటి పోలీసుల టెంట్ కాడ ఆడ చేయవలసినటువంటి నిరసన చెట్ల కింద వేయడం అనేది అత్యంత బాధాకరం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో ఇది తగదు. ఆర్టీసీ కార్మికులకు కనీసం టెంట్ వేయకుండా, శాంతియుత నిరసనలు చేయకుండా, శాంతియుత యుద్ధమాలు చేయకుండా మీరు అడ్డుకుంటున్నారు. పోలీసు బలగాల మధ్యలో